Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python program వచ్చేసి find the runner up score. ఒకసారి ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసరికి given the participants score sheet for your university sports day. ఇక్కడ యూనివర్సిటీ స్పోర్ట్స్ డేలో పార్టిసిపెంట్స్ స్కోర్స్ అనేవి ఇచ్చున్నారు. యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద రన్నర్ అప్ స్కోర్. ఇక్కడ మనకి ఆ స్కోర్ అన్నిట్లో కల్లా మనకి రన్నర్ అప్ అనే స్కోర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రన్నర్ అప్ అంటే ఏంటంటే సెకండ్ ర్యాంక్, సెకండ్ హైయెస్ట్ స్కోర్ అనేది మనం కనిపెట్టాలి. యు ఆర్ గివెన్ ఎన్ స్కోర్స్. ఇక్కడ ఎన్ అనే ఇంటీజర్ మనం ఎంత అయితే ఇస్తామో అన్ని స్కోర్స్ అనేవి ఉంటాయి. స్టోర్ దమ్ ఇన్ ఏ లిస్ట్ అండ్ ఫైండ్ ద స్కోర్ ఆఫ్ ద రన్నర్ అప్. సో ఆ స్కోర్స్ అన్ని ఒక లిస్ట్ లో స్టోర్ చేసి మన రన్నర్ అప్ అనే స్కోర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద ఫస్ట్ లైన్ కంటైన్స్ ఎన్. ఇన్పుట్ ఫార్మాట్ మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ లైన్ లో ఎన్ తీసుకోవాలి. ద సెకండ్ లైన్ కంటైన్స్ ఎన్ అరే ఏ ఆఫ్ ఎన్ ఇంటీజర్స్ ఈచ్ సపరేటెడ్ బై స్పేస్. సో స్కోర్స్ అన్ని ఇట్లా ఇక్కడ శాంపిల్ ఇన్పుట్ లో చూపించిన విధంగా స్పేస్ సపరేటెడ్ తో ఉండాలి. అండ్ ఫస్ట్ లైన్ లోనేమో ఎన్ని స్కోర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ అనే కౌంట్ అనేది ఇంటీజర్ ఎక్కడ ఉండాలి. సో మనం ప్రాబ్లం స్టేట్మెంట్ లోకి వెళ్తే ఇన్పుట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఎన్ అనేది రీడ్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్. సెకండ్ లైన్ లో లిస్ట్ లో స్పేస్ సపరేషన్ తోటి స్కోర్స్ అనేవి ఇవ్వాలి. స్కోర్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇక్కడ ఈ లైన్ మీనింగ్ ఏంటంటే ఈ లిస్ట్ లో మనం మల్టిపుల్ ఇంటీజర్స్ అనేవి తీసుకుంటున్నాం. ఇక్కడ మ్యాప్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ ఇచ్చిన డేటా టైప్, ఈ ఇంటి డేటా టైప్ ఇక్కడ ఇచ్చే మన ఎవ్రీ ఇంటీజర్ అనేది మ్యాప్ చేస్తుంది. ఈ మ్యాప్ అనే కీవర్డ్ ఇక్కడ ఇచ్చిన డేటా టైప్ కి మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూకి మ్యాపింగ్ చేస్తుంది. ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే ఇచ్చినో ఆ నెంబర్ మొత్తం ఆ ఇచ్చిన ఇన్పుట్ మొత్తం ఇంటీజర్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. స్ప్లిట్ అంటేనేమో ఇక్కడ ప్రతి ఒక్క స్కోర్ కి స్పేస్ ఇస్తున్నట్టు మీనింగ్. సో నెక్స్ట్ లైన్ ఏంటంటే మనం కోడ్ రాయాలి. ఇక్కడ మనకి ప్రతి లైన్ ఎట్లా వస్తుందో మనం ఆన్లైన్ ఎడిటర్ లో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంకా మన కోడ్ ఎట్లా డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చూపిస్తా. సపోజ్ మన 5 మెంబర్స్ ఉన్నారు అనుకో, 5 ఎన్ వాల్యూ 5 తీసుకున్నాం. ఒక్కొక్కళ్ళ స్కోరు 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 6 5 అని ఇచ్చేసారు. ఇట్లా ఇచ్చేసాము అనుకో, మా స్కోర్ అనేది ఇలా వచ్చిందనుకో, మనం దీంట్లో నుంచి సెకండ్ హైయెస్ట్ కనుక్కోవాలంటే 5 మనం చూడంగానే 5 అని చెప్పేస్తాం. కానీ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే దీనికి ఇప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి. దీన్ని కోడ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబవ్ ఉన్న స్కోర్స్ ని సార్ట్ చేసుకోవాలి. సో 2 స్పేస్ 3 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 6 ఇక్కడ సార్ట్ అయింది. సో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇది. మనకి డైనమిక్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కోడ్ అనేది కష్టం అవుతుంది. సో దీనికి మనం లాజిక్ ఆలోచిస్తే సెట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటే ఓన్లీ యూనిక్ స్కోర్సే ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే సెట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటే అబోవ్ ఉన్న స్కోర్స్ అనేవి ఎట్లా వస్తాయంటే 2 స్పేస్ 3 స్పేస్ 5 స్పేస్ 6 2 టైమ్స్ ఉన్నది సింగిల్ టైమే ఉండిద్ది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనం ఏం చేస్తామంటే కోడ్ ఇంప్లిమెంటేషన్ లో లాస్ట్ నుంచి సెకండ్ తీసుకోవాలి. సో ఈ అరేలో ఈ లిస్ట్ లో మనం లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఇండికేషన్ ఎట్లాగా -2 మనకున్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో -2 అంటే లాస్ట్ నుంచి సెకండ్ అని మీనింగ్.
ఇట్లా ఈ వేలో మనం కోడ్ అనేది డెవలప్ చేసుకుంటాం. మల్టిపుల్ వేస్లో ఉంటుంది కోడ్ ఒక ప్రాబ్లమ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే. సో ప్రస్తుతానికి మనం ఈ వేలో ఎట్లా కోడ్ అనేది రాస్తాం చూస్తాం. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2, 3 సార్ట్ చేశా. సార్టెడ్ ఆఫ్ స్కోర్స్ సార్ట్ చేసా ఫస్ట్. తర్వాత ఏం చేశా అంటే సెట్ అనేది అప్లై చేయమన్నారు ఈ స్కోర్స్కి. సెకండ్ స్టెప్ అప్లై చేస్తున్నా. సెట్ అనేది అప్లై చేశా. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో సెకండ్ పొజిషన్ మనకి లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ వచ్చేట్టు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ బ్రాకెట్ క్లోజ్ చేసి డైరెక్ట్గా -2 అనేది ఇస్తాం. సో ఇక్కడ వరకు మన 3 స్టెప్స్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. ఇది మనం ప్రింట్ చేయాలంటే ఎట్లాగా, ఇది ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో దీనికి మనం రిజల్ట్ అనే రన్నర్ అప్ స్కోర్ అనేది వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ తీసేద్దాం. దీన్ని మనం ప్రింట్ చేస్తాం. ప్రింట్. సో ఇది ప్రింట్ చేస్తామంటే దీంట్లో ఉన్న స్టోర్ అయిన రిజల్ట్ మనకి ప్రింట్ అవుతుంది. దానికి మీనింగ్ ఇన్వాలిడ్ సింటాక్స్. ఇక్కడ మనం సింటాక్స్ ఒకసారి చెక్ చేసుకుంటే sorted off. ఇక్కడ రిజల్ట్ అనేది ఇచ్చేద్దాం. ఏదైనా స్పేస్ ఇచ్చే వేరియబుల్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా సారీ, ఇక్కడ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ పెట్టాలి కదా. ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి నేను ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే మనకి ఎర్రర్స్ వచ్చినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఎర్రర్స్ వచ్చిన దాన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏంటా అని సెట్ చేస్తూ ఉంటే మనకి బగ్ డిటెక్షన్ అనే స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంట్ మామూలుగా అయితే ఇన్పుట్ ఆఫ్ అని ఇవ్వాలి. నేను జస్ట్ ఇంట్ ఇచ్చేసరికి అది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో కింద మనకి ఎర్రర్ ఏమొచ్చిందా, ఈ ఎర్రర్ వస్తే ఎట్లా ఎలాంటి మనం మిస్ చేసిన కోడ్లో సింటాక్స్ సంథింగ్ అట్లాంటివి మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and keep support my channel. Thank you everyone.